హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే ఫైబ్రోమైల్జియాలో ఎలాంటి డైట్ తీసుకోవాలని కొంతమంది అడిగారు. దాని గురించి టాపిక్ అన్నమాట. మరి మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫైబ్రోమైల్జియా అంటే ఏంటంటే జనరల్గా ఇది ఇన్ఫ్లమేషన్కి గురి చేసే ఒక వ్యాధి అనమాట. ఇన్ఫ్లమేషన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే వాప్ అనమాట. దీంట్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళలో ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండటము, మూడ్లో మార్పులు ఉండటము, నిద్ర పట్టకపోవటము, ఇలాంటివన్నీ సమస్యలు ఉంటాయి, లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఈ లక్షణాలని తగ్గించే విధంగా వీళ్ళు డైట్ తీసుకుంటే వీళ్ళకి చాలా మంచిది. అంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గించే డైట్ వీళ్ళు తీసుకోవాలి. మరి ఇన్ఫ్లమేషన్ని తగ్గించే డైట్ అంటే జనరల్గా ఏంటంటే తాజా కూరగాయలు, తాజా పళ్ళు, గింజ ధాన్యాలు, ఆకుకూరలు, చికెన్, తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు, తర్వాత ఆలివ్ ఆయిల్, ఇలాంటివన్నీ తీసుకోవాలన్నమాట. వీళ్ళకి వైటమిన్ B12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడా మంచివి. అంతేకాకుండా వీళ్ళలో అలసట ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు శరీరానికి శక్తినిచ్చే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలంటే గింజ ధాన్యాలు, తర్వాత నట్స్ లాంటివి, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఎక్కువగా తీసుకుంటే వీళ్ళకి మంచిది. అంతేకాకుండా బీట్రూట్స్, తర్వాత చిలకడ దుంపలు, సోయా బీన్స్, ఇలాంటివన్నీ, చిక్కుళ్ళు ఇలాంటివి తీసుకోవాలి. వీళ్ళు బెర్రీ పళ్ళు ఇలాంటివి కూడా తీసుకోవాలి. ఎక్కువగా వీళ్ళు వెజిటేరియన్ డైట్ తీసుకుంటే మంచిదన్నమాట. వీళ్ళు ఎక్కువగా స్వీట్స్, పాలకు సంబంధించిన పదార్థాలు తినకుండా ఉంటే మంచిది. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలు ఫైబ్రోమైల్జియాని ఎక్కువ చేస్తాయన్నమాట. అలాంటి ఇన్ఫ్లమేటరీ పదార్థాలు వీళ్ళు తినకుండా ఉండాలి. జనరల్గా అలాంటి ఆహార పదార్థాలు ఏంటంటే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, తర్వాత నిల్వ ఉంచడానికి ప్రిజర్వేటివ్స్, కలర్స్ ఇలాంటివన్నీ కలుపుతారు కదా, అలాంటివి వీళ్ళకి పడవు. తర్వాత కొన్ని పదార్థాలు తిన్నప్పుడు వీళ్ళకి లక్షణాలు కూడా ఎక్కువ అవుతాయి. ఎలాంటివంటే ఇప్పుడు బ్రెడ్, పాస్తా, తర్వాత బీన్స్, తర్వాత ఈ క్యాలీఫ్లవరు, బ్రోకోలీ ఇలాంటివి, తర్వాత మటన్, పాల పదార్థాలు, యాపిల్ ఇలాంటివి తిన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి లక్షణాలు, ఫైబ్రోమైల్జియా లక్షణాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి అలాంటి పదార్థాలు తినకుండా ఉంటే మంచిది. తర్వాత వీళ్ళు ప్రోబయాటిక్స్, తర్వాత గ్రీన్ టీ, వీళ్ళు వైటమిన్ ఏ ఎక్కువ ఉండే క్యారెట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత ఏంటంటే వీళ్ళు కాల్షియము, వైటమిన్ డి, మెగ్నీషియము ఇవన్నీ కూడా వీళ్ళ శరీరంలో సరిపడా ఉండేటట్లు చూసుకోవాలి. దానికోసం వీళ్ళు ఈ మష్రూమ్స్ లాంటివి, తర్వాత నట్స్ ఇవి తీసుకోవాలన్నమాట. నట్స్లో బాదం పప్పు లాంటివి, తర్వాత ఈ మష్రూమ్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఇవే కాకుండా వీళ్ళు వైటమిన్ డి సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ కూడా అవసరమైతే తీసుకుంటే వీళ్ళలో ఈ నొప్పులు ఇలాంటివన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళేంటంటే బాగా ఆనందంగా ఉండటానికి ప్రయత్నించాలి. తర్వాత బాగా నిద్రపోయేటట్లు చూసుకోవాలి. దీంట్లో ప్రధానమైన లక్షణం నిద్ర పట్టకపోవడం కూడా. అందుకని వీళ్ళు నిద్రపోయేటట్లు చూసుకోవాలి. అవసరమైతే వీళ్ళు కొన్ని రకాలైన యాంటీ డిప్రెసెంట్ మందులు ఉంటాయి, డ్యులాక్సిటన్ అని, ప్రీగాబాలిన్ అనేవి. ఇలాంటి మందులు కూడా అవసరమైతే వాడవలసి ఉంటుందన్నమాట. డాక్టర్ సలహా ప్రకారము అవసరమైతే అవి కూడా వాడుకోవచ్చు. సో ఇదండి ఫైబ్రోమైల్జియాలో తీసుకునే డైట్, తీసుకోకూడని డైట్ గురించి క్లుప్తంగా. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అన్న డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.